వెల్కమ్ బ్యాక్ టు ది ఫోర్త్ ఎస్టేట్. ప్రసన్న గారు ఇంత సుధాకర్ రెడ్డి గారు చెప్పిందని ఒక మాట అన్నారండి. 1956 తర్వాత ఉన్న వాళ్ళకి సంక్షేమ కార్యక్రమాలు మాకు అందకుండా మా పాత తరానికి అందాలన్నారు. మేము తెలంగాణ భూమిపుత్రులు అని ప్రకటించుకొని తెలంగాణ ఉద్యమంలో కూడా కీలక పాత్ర వహించి ఎక్కడ ఉన్నామో ఏ నీరు తాగామో అదే మా దేశం మా రాష్ట్రం అనుకున్నాం. ఈ 1956 తర్వాత ఫలాలంటే నాలాంటి వాళ్ళకే ఫలాలు అందవు. ఆల్రెడీ నేను 57 దాటిపోయాను. మాలాంటి వాళ్ళకి ఫలాలు అందినప్పుడు కొత్త తరం వాళ్ళకి అందనీయకుండా ఉండడానికి వీరు ఎవరండి? అందుకనే కోర్టు వీళ్ళకి మొట్టికాయలు వేసింది. కేసీఆర్ గారి చిత్తశుద్ధి గురించి మేము మాట్లాడటలేదండి. టీఆర్ఎస్ ప్రభుత్వానికి మేము వ్యతిరేకంగా మాట్లాడాల. మేము మాట్లాడేది ఒకటి, ఏది చేసినా కూడా మాకు అన్వయిస్తున్నారు కాబట్టి మేము అన్వయించుకోవడం. మీరు చేస్తారు. నిన్న ఒక స్టేట్మెంట్ వచ్చిందండి, తరిమి ఆంధ్ర వాళ్ళని కొడతాం. అంతేగాని సీమాంధ్ర పాలకులను లేకపోతే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారు వాళ్ళ అంచనలు అంటే వేరేగా ఉండేది. ఆంధ్రోళ్ళని కొడతాం ఏంటండి? ఈయన ఆంధ్రోడే, నేను ఆంధ్ర దాన్ని. ఎందుకంటే త్రిలింగ క్షేత్రంలో పుట్టిన వాళ్ళు మనమంతా. మన భాష ఆంధ్ర భాష. కానీ ఇక్కడ ఎలాంటి భావాలు వస్తున్నాయండి? ఒప్పుకోవడం సిద్ధంగా లేదు. ఖచ్చితంగా ఒప్పుకు తీరాలండి. చర్చ ఇంకోసారి పెడదాం. మనం ఇప్పుడు మనం దీనికి పరిమితమై మాట్లాడుతున్నాం. వారు అన్న దాంట్లో ఒక పాయింట్ ఉంది. సుధాకర్ రెడ్డి గారు వారు అన్న దాంట్లో ఒక పాయింట్ ఉంది. ఏమిటంటే ఈ 2 చోట్ల ఓటు ఉన్న వాళ్ళు కేవలం ఆంధ్రులే కాదు, తెలంగాణలోని జిల్లాల్లో కూడా ఉన్నారు. వారు కూడా చెప్పారు ఇంతకుముందు. కరీంనగర్ కావచ్చు, ఆదిలాబాద్ కావచ్చు, వరంగల్ కావచ్చు. వరంగల్లో పుట్టి పెరిగి హైదరాబాద్లో ఉద్యోగం చేయడానికి వచ్చిన వాడికి వరంగల్ తన గ్రామాల్లో ఓటు ఉండొచ్చు, హైదరాబాద్లో ఉండొచ్చు. అట్లాంటివి తీసేయడానికి ఉద్దేశించింది. అనవసరంగా వీరు భుజాలు తడుపుకుంటున్నారు అంటున్నారు. చిన్న ఎగ్జాంపుల్ మీకు చెప్తానండి. మొన్న ఎమ్మెల్సీ ఎలక్షన్లో ఓడిపోవడం కానీ జరిగిన వెంటనే వచ్చిన స్టేట్మెంట్ ఏంటంటే, కుక్కడపల్లిలో మాకు అన్యాయం జరిగిపోయింది, ఎల్బీ నగర్లో మాకు అన్యాయం జరిగిపోయింది, అమీర్పేటలో మాకు అన్యాయం జరిగింది. ఇక్కడ అంతా వీళ్ళు ఉన్నారు. వీళ్ళ నుండి వీళ్ళు మాకు ఓటేటల్లా ఓపెన్ స్టేట్మెంట్ డిక్లేర్ చేశారండి. రేపొద్దున కూడా మీరు వార్డుల పునర్విభజనలో చూడండి, మేము ఉండే ప్రాంతంలో అమీర్పేటలో కానివ్వండి, ఎస్ఆర్ నగర్లో కానివ్వండి, బల్కంపేటలో కానీ, ప్రకాష్ నగర్లో, వీటిల్లో కూడా శ్రీనివాస్ యాదవ్ గారు ఎట్లా ట్రై చేస్తున్నారంటే పునర్విభజన ఆయనకు అనుకూలంగా మర్చుకొని మమ్మల్ని డివిజన్ చేస్తున్నారు. అలాంటిది కూడా రేపొద్దున ఇక్కడ చర్చకు వచ్చే అంశం ఉందండి. కానీ ఖచ్చితంగా మాత్రం ఈ 16 లక్షల ఓట్లు వీళ్ళే. ఈ ఓటు ఏదైతే పర్సంటేజ్ ఉందో రేపు ఈ పర్సంటేజ్తో వెళ్ళిపోవటం నిర్ణయంతో. కానీ ఒకటి ఈయన సుధాకర్ రెడ్డి గారికి టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని చెప్పదలుచుకున్నామండి. మేము ఏ పార్టీ తొత్తులం కాదు, కానీ 1,20,00,000 మంది మొత్తం ఇక్కడ మేము ఉన్నామండి. ఇంకా పెరుగుతూ ఉంది. రేపొద్దున రాజ్యాధికారాన్ని బట్టి చెక్కించుకుంటాం. ఎందుకంటే మేము తెలంగాణ భూమిపుత్రులు, తెలంగాణ మనుషులు. రైట్. రంగారెడ్డి గారు ఎట్లా చూస్తారు మీరు? అంటే ఇప్పుడు 24 కాన్స్టిట్యుయెన్సీస్ ఉన్నాయి, అసెంబ్లీ సెగ్మెంట్స్. 2014 ఎన్నికల ఫలితాలు మనం ముందున్నాయి. అప్పుడు ఎన్ని వచ్చినాయి, ఏమిటి, ఎవరికి ఎన్ని వచ్చినాయి అనేది కేవలం ఇది అంటే ఒక జిహెచ్ఎంసీ ఎన్నికల్లో గెలవడం కోసం అని ఉద్దేశించి ఇట్లాంటి పని ప్రభుత్వం చేస్తుందని ఎందుకు అనుకుంటారు? ఇప్పుడు వారు మొన్నటి ఎలక్షన్స్ చూశారు, ఇంతకుముందు మున్సిపల్ ఎలక్షన్స్ చూశారు. వాళ్ళు ఇంత పెద్ద తెలంగాణ ఉద్యమం వేవ్లో కూడా హైదరాబాద్లో వాళ్ళ పర్ఫార్మెన్స్ ఏం లేదు, ఒక్క కాన్స్టిట్యున్సీ తప్ప. అది ఆయన వ్యక్తి బలం లేదనుకున్నాడు, వాళ్ళు పోటీ చేయలేదు. బలం లేదనుకున్న పోటీ చేయలేదు. పోటీ వచ్చిందే చెప్పచ్చు. ప్రభుత్వం వచ్చింది, ప్రభుత్వాలు నీకు జన్మకొక మైనస్ హైదరాబాద్ ప్రభుత్వం వచ్చిందని కదా. ఒక నిమిషం నన్ను మాట్లాడు సుధాకర్ రెడ్డి గారు. మైనస్ హైదరాబాద్ ప్రభుత్వం వచ్చిందని ఒక నిమిషం నన్ను చెప్పినాక జన్మకొక శివరాత్రి వస్తే అదే శివరాత్రి పండుగ ఎప్పటికుంటుంది అనుకోకు. ప్రభుత్వం మేము 60 ఏళ్ళ నుంచి పాలిస్తున్నాం. మాకు కూడా ఓడగొట్టిరు, మాకు డిపాజిట్లు అని అన్నీ. మీరు కూడా ఎన్నిసార్లు నిలబడి ఓడిపోయి ఒక్కసారి ఒక ఇష్యూ మీద సరే వచ్చింది. మస్తు ఇష్యూస్ మీద మస్తుగా గెలిచినాం. 1969లో కూడా 11 మంది ఎంపీలు గెలిచిండ్రు ఇదే ఉద్యమంతో. అది దాన్ని చూసే బలం అనుకోకు. ప్రజల పక్షాన ఏ ఒక్క మంచి పని చేయలేదు ఇప్పటి వరకు. మీరు ఏ ఒక్క అభివృద్ధి కార్యక్రమం లేదు. 38 లక్షల ఇండ్లు కడితే అవన్నీ బోగస్ అన్నారు. ఒక్క బోగస్ ఆయనను పట్టుకున్నట్టు కనబడలేదు. ఇవాళ 9 లక్షల పేదవారికి భూములు మాస్తే అవి బోగస్ అనలేదు. మేము ఒక్కొక్కరికి 3 ఎకరాలు ఇస్తాం. ఆల్రెడీ గుడిసెల్లో నివసించి తాటాకులు దొరికిన స్థితిలో నివసించిన పేదవారు ఉంటే ఆ రాజశేఖర రెడ్డి గారు కనీసం మినిమం ఒక రూమ్ అన్న మంచిగా ఉండాలన్న ఉద్దేశంతో కడితే అవి అన్నీ చిన్నగా ఉన్నాయి. డబుల్ బెడ్రూమ్ అన్నారు, టీవీలు, అల్లుడు వస్తే బంగ్లా అన్నాడు, అది అన్నాడు. అసలు అల్లుడిలో వచ్చి రావడే బంద్ చేశారు. ఆ బంగ్లాలు కట్టినాక కొత్తామని ఇప్పటిదాకా రాలేదు. ఇవన్నీ కార్యక్రమము ప్రజలలో చైతన్యవంతులు హైదరాబాదు వాసులు కాబట్టి మళ్ళీ ఇంకేదైనా సెంటిమెంట్ భావనతో దొరుకుతుందన్న ఉద్దేశంతో వాళ్ళని ఏదో పంపిస్తున్నామని ఫస్ట్ ఆ ఇల్లు కూలగొట్టే కార్యక్రమం చేసిండ్రు. మన దాన్ని అసలు అది ఒక్క ఇల్లు కూడా న్యాయంగా లేవు. అవి ఎవరి భూములు, ఎక్కడ భూములు అన్నారు. 2-3 కొట్టిరు, అది ఎక్కడ పోయింది, అది పక్కకు పోయింది. అదేవిధంగా ఇక్కడ భయభ్రాంతులు చేసి మేడం చెప్పినట్టు ఇక్కడ 1,20,00,000 మంది ఉత్త ఆంధ్రులు తెలంగాణ వారులే కాదు,
వేరు వేరు రాష్ట్రాల నుంచి వచ్చి నివసించే ప్రజలు కొన్ని తరాల నుంచి ఉన్నారు. ఓల్డ్ సిటీలో 2-3 ఎమ్మెల్యేలు గెలిచేవారు. ఆ ప్రజలు కూడా ఆ ప్రజలు కూడా అందరినీ కన్ఫ్యూజ్ చేసే విధంగా చేస్తున్నారు. కానీ అది ఒకసారికి అమర్ గారు ఒక్కసారికి అందరూ ఒక్కసారికి వింత ఉంటుంది, బాగానే ఉంటుంది. ఎందుకోసమంటే మనం చెప్పినవి అన్ని ఇవాళ మనకు ఏ ఒక్క సమస్య ఒక్క ఉదాహరణ చెప్తా. ఇంతకుముందు మనం ఏమన్నామండి, ఒక ఇండస్ట్రీ పాలసీ ఏముండే, ఈక్విటీ సెక్యూరిటీ అంతా ఏపీఐడిస్ అంతా మొత్తం ఆంధ్ర వాళ్ళే దోసుకుంటూ పోతున్నారు అంటే. ఇవాళ 1 కోటి ఎకరాల ఇండస్ట్రీ కొనుక్కొచ్చే ఇండస్ట్రీ ఉంది. ఎందుకు 5 ఎకరాలు ఇక్కడ నివసించే ప్రజలకు ఇక్కడ ఈ 1,20,00,000తో సహా ఇక్కడ ఉన్న ప్రాంతం వారికి ఆ భూమిని ఈక్విటీ సెక్యూరిటీ ఎందుకు చర్చ పెట్టుకుందాం. మనం ఇవాళ మాట్లాడుకుంటున్నది జిహెచ్ఎంసీ ఎన్నికలు జరగాల్సి ఉన్నది. జిహెచ్ఎంసీ ఎన్నికలు జరగాల్సి ఉన్నది. రంగారెడ్డి గారు, జిహెచ్ఎంసీ ఎన్నికలు జరగాల్సి ఉన్నది. ఎన్నికలు జరగాల్సి ఉన్న నేపథ్యంలో ముఖ్యమంత్రి చేసిన ప్రకటన వివాదాస్పదం అవుతున్నది. 15 లక్షల బోగస్ ఓట్లు తీసేస్తా ఉంటున్నారు. ముఖ్యమంత్రి గారు చేయాల్సిన అవసరం లేదు ఆ స్టేట్మెంట్. నిజానికి ఎన్నికల సంఘం చెప్పొచ్చు ఇన్ని బోగస్ ఓట్లు ఉన్నాయని. ఎప్పటికప్పుడు ఎన్నికల సంఘానికి రిపోర్ట్స్ ఉంటాయి, వాళ్ళు చెప్పడానికి వీలు ఉంటుంది కదా. ప్రజలలో ఒక విశ్వాసాన్ని కల్పించడానికి ఎందుకొరకంటే ఇక్కడ ఉండేటువంటి ఒక ఓటర్లు గత ఎన్నికల సందర్భంగా బోగస్ ఓట్లు వస్తున్నాయి, ఓటు మిస్ అయినటువంటి వాళ్ళు చెప్తూనే వస్తుండ్రు. కాబట్టి ఇది ఎప్పటికీ ఎన్నికల ప్రక్రియలో ఇది ఒక ప్రహసనంగా మారుతూ వచ్చింది. కాబట్టి ఒక పకడ్బందీ వ్యూహంతో ఈ ఎన్నికలప్పటి నుంచి కూడా ఇప్పటి నుంచి మొదలు గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో తప్పకుండా అనుసంధానం చేస్తాం. ఇంకా మిగిలిన వాళ్ళు ఏదో రకంగా చేయాలనేటువంటి ఒక పట్టుదలతోటి ఒక నిర్ణీతమైనటువంటి గడువులోగా ఆ విధంగా ప్రమాణాలతో కూడుకున్నటువంటి ఓటర్ లిస్టు కావాలని ఆకాంక్షిస్తున్నాం. కాబట్టి ఎవరు చేయనటువంటి ఒక సాహసోపేతమైనటువంటి ఒక కార్యక్రమాన్ని తీసుకోవాలి. సుధాకర్ రెడ్డి గారు, మీ ప్రభుత్వం చేస్తున్న పనులన్నీ ఆరంభ శూరత్వం లాగా కనిపిస్తుంది. అదే ఇప్పుడు చూడండి, సమగ్ర సర్వే చేసినారు, దాని ఫలితమే వెళ్ళలేదు. వెళ్ళింది ఇవాళ మళ్ళీ ఇది మాట్లాడుతున్నారు. ఎందుకంటే సమగ్ర సర్వే ద్వారానే ఇలా సంక్షేమ పథకాలు ఏ విధంగా అమలు చేస్తానికి అవకాశం వస్తుంది. ఆ విధంగా సంక్షేమ పథకాలు మీరు అమలు చేశారు అని అడుగుతున్నారు. లో ఇన్కమ్ గ్రూప్ తో ఉండేటువంటి వాళ్ళు ఎవరో బయటపడుతుంది. ఒక్క ఇల్లు కూడా కట్టలేదు కదా మీరు, డబుల్ బెడ్రూమ్లు అంటున్నారు. అది డబుల్ బెడ్రూమ్ మేము ఎట్ట కడతామో చూస్తూనే ఉంటా అంటాడు. ఏ రకంగా ఉంటుందో తెలుస్తుంది వారికి. రైట్, వారికి ఆ రకంగా మేడం అన్నది ప్రసూన మేడం గారు అసలు గ్రాడ్యుయేట్ ఓట్లు ఎవరు మేడం? వినండి రంగారెడ్డి, గ్రాడ్యుయేట్ ఓట్లు ఎవరు మేడం ఇస్తారట. గ్రాడ్యుయేట్ ఓట్స్ అనేటువంటివి దాంతో మీ యొక్క నిర్ణయం జరగదు. గ్రాడ్యుయేట్ ఓట్లు అనేటువంటి జరగలేమన్నా మొన్న మాకేం సంబంధం లేదు. సాఫ్ట్వేర్ ఓటర్లే కాదు. మీకు తెలుసో లేదో, ఇంకా మీకు తెలుసో లేదో, ఎవరైతే ఓటర్లు వేసుకున్నారో ఇలా హైదరాబాద్ లోనే ఎవరు ఓట్లేయలేదు అసలు. ఇంకా విషయానికి వస్తే రంగారెడ్డి జిల్లా అండ్ మహబూబ్ నగర్ జిల్లాలోనే తప్ప అసలు మా వాళ్ళు ఓట్లేసింది. ఇంకా అయినప్పటికీ కూడా దాన్ని శిరసావించడం, దాంతో దీనికి ఈడ సమగ్ర ఈడ బోగస్ ఓట్లను ఎరువేస్తామంటే ఇవన్నీ సాకులు చెప్తారు. కాబట్టి ఈ సాకులు సుధాకర్ టైం తక్కువ ఉంది, బోగస్ ఓట్లు ఏరువేయడమే. మనకు టైం తక్కువ ఉంది. ఇప్పుడు మీరు బోగస్ ఓట్లు ఏరువేయడాన్ని అందరూ హర్షిస్తారు, అందరూ ఆహ్వానిస్తారు. గట్టిగా మాట్లాడితే ఓట్లు వేస్తారని అనుకుంటారు, కానీ హైదరాబాద్ లో వాళ్ళు తల తింగులు చేసిన వాళ్ళకి ఆ రిజల్ట్. ఒకసారి లక్ష్మణ్ గారితో మాట్లాడదాం. థ్యాంక్ యూ సుధాకర్. ఒక్క నిమిషం లక్ష్మణ్ గారితో మాట్లాడదాం. లక్ష్మణ్ గారు ఒక మాట చెప్పండి. ఇది హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ జిహెచ్ఎంసీ ఎన్నికలు కావచ్చు, ఇవాళ వరంగల్, ఖమ్మం 2 కార్పొరేషన్ ఎన్నికలు కూడా ఉన్నాయి. కార్పొరేషన్ అంటే అర్బన్ ఏరియాస్లో కార్పొరేషన్స్ ఎన్నికల దగ్గరికి వచ్చేసరికి తెలంగాణ ప్రభుత్వం, ఇవాళ ఉన్న తెలంగాణ ప్రభుత్వం ఈ ఎన్నికలు నిర్వహించడం వెనకాడుతూ ఉన్నది. అట్లాగే ఇటీవల ఇతర పార్టీల నుంచి వలస వచ్చిన శాసనసభ్యుల స్థానాలకు కూడా ఎన్నికలు జరపడానికి వెనకాడుతున్నది. అందులో భాగంగానే ఇట్లాంటివన్నీ చేస్తుందనే విమర్శ. ఇప్పుడు ఇది వాస్తవిక దృష్టితో చూసినప్పుడు టీఆర్ఎస్ కాస్త వెనకంజ వేస్తున్నది, ఎన్నికలను ఫేస్ చేయడానికి సిద్ధపడడం లేదనేటువంటి భావన సర్వత్రా ఏర్పడింది. అది రోజు రోజుకు బలపడుతున్నది. ఎందుకంటే ఇటు టీడీపీ, కాంగ్రెస్, వైఎస్ఆర్సీపీ నుంచి వలస వెళ్ళినటువంటి ఎమ్మెల్యేలు
మంత్రిగా కూడా ఇవాళ వెబ్సైట్ మీరు స్పీకర్ వెబ్సైట్ చూసినా ఏది చూసినా ప్రభుత్వ వెబ్సైటు వాళ్ళు టీడీపీ ఎమ్మెల్యేలుగా కాంగ్రెస్ ఎమ్మెల్యేలుగా వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలుగా ఉంటున్నారు. వాళ్ళ దగ్గర 6 నెలలైనా 7 నెలలైనా రాజీనామా చేయించారు. రైట్ టు ఇన్ఫర్మేషన్ కింద సమాచారం తీసుకుంటే తలసాని శ్రీనివాస్ యాదవ్ రాజీనామా సమర్పించలేదు, రాజీనామా కూడా చేయలేదనేది ఫ్యాక్ట్ ముందుకు వచ్చింది. అంటే వీళ్ళతో రాజీనామా చేయించి నైతికత రాజకీయాల్లో అవసరం. వీళ్ళతో రాజీనామాలు చేసి ఎన్నికలకు పోయి ఎన్నికలను ఫేస్ చేస్తుంటే టీఆర్ఎస్ మీద ఇలాంటి అపవాదం ఉండేది కాదు. ఎప్పుడైతే వాళ్ళు వెనకం చేస్తున్నారో ఇది ఎన్నికలను ఫేస్ చేయడానికి సిద్ధంగా లేదు, భయపడుతున్నది, ఓటమి ఉంటుందేమో అనేటువంటి పరాభవం చెందుతామేమో, ఈ ఎమ్మెల్సీ ఎన్నికలు కూడా దానికి దోహదపడింది అన్నమాట. అందువల్ల ఈ పురరంగంలో జీహెచ్ఎంసీ ఎన్నికలను వాయిదా వేయించడానికి కూడా ఒక వ్యూహాత్మకంగా దీన్ని ముందుకు తీసుకొచ్చారేమో. 15 లక్షల ఓట్లు. డెఫినెట్గా లక్ష్మణ గారు రేపు ఆధార్కి లింక్ చేసినప్పుడు ఎవరో ఒకళ్ళు కోర్టుకు పోతారు, కోర్టుకు పోయినప్పుడు మళ్ళీ ఎన్నికలు వెనక్కి పోతాయి. సుధాకర్ రెడ్డి గారు ఒక అభిప్రాయం ఏమున్నదంటే రేపు డెఫినెట్గా మీరు ఆధార్తో లింక్ చేసినప్పుడు ఎవరో ఒకళ్ళు కోర్టుకు పోతారు, కోర్టుకు పోతే మళ్ళీ ఎన్నికలు వెనక్కి పోతాయి. మీరు ఎన్నికల్లో ఓడిపోతే అధికారంలో ఉండి అప్రతిష్ట అని వెనుకంజ వేస్తున్నారని విమర్శలు. అమర్ గారు మీరు మరొకసారి చెప్తున్నా, ఆ రకమైనటువంటి ఒక అభిప్రాయమే ఉన్నట్టయితే ఎందుకు పెడతలేరు ఎలక్షన్? ఇవాళ కడియం శ్రీహరి గారిని పదవికి రాజీనామా చేపించి ఇవాళ ఎమ్మెల్యేకి పోటీ చేపించి ఎమ్మెల్సీగా గెలిపించినాం. కాబట్టి రేపు ఎంపీగా రేపు ఎన్నికల ఓటు సిద్ధంగా ఉన్నాం మేము. ఎన్నికల కమిషన్ రానియండి, కానీ ఇవాళ రాజ్యాంగం ప్రకారంగానే ఇవాళ ఏదైతున్నదో ఇవాళ ఎవరైతే పార్టీ ఫిరాయించినటువంటి ఎమ్మెల్యేలు వారి యొక్క స్థితి ఏది ఉన్నది, ఏ రకంగా ఉంటది అనేది ఇవాళ స్పీకర్ కోర్టులో ఉన్నది. సుధాకర్ రెడ్డి గారు మీరు కడియం శ్రీహరి ఒక నిమిషం ప్రశ్న సుధాకర్ రెడ్డి గారు మీరు కడియం శ్రీహరి గారి విషయంలో చూపించిన సాహసం తలసాని శ్రీనివాస్ యాదవ్ చేస్తాం, గ్యారంటీ చేస్తాం. ఎందుకంటే ఒక రకంగా స్పీకర్ ను గౌరవించాలనేటువంటి ఒక సంకల్పంతో స్పీకర్ ఉండేటువంటి అధికారాలు ఏమున్నాయో వారి అధికారాలు వినియోగించాలి. ఆ రకంగా మేము స్పీకర్ యొక్క తీర్పుకు కట్టుబడి ఉన్నామనేటువంటి ఒక మాట చెప్తున్నాం. చెప్తారా? ఒకటేనండి, బోగస్ ఓట్లని తీసివేయటం అన్న దానికి ప్రతి ఒక్కరు కూడా అంగీకరిస్తాం, కానీ దాని పేరుతో ఉద్దేశాలను మాత్రం కొంచెం డౌట్ నిష్పక్షపాతంగా సేవా తత్పరతోటి పారదర్శకంగా ఎన్నికలు నిర్వహించేటువంటి ఒక క్రెడిట్ టిఆర్ఎస్ గవర్నమెంట్. థ్యాంక్ యూ లక్ష్మీనారాయణ గారు, సుధాకర్ రెడ్డి గారు, ప్రసూన గారు, అట్లాగే రంగారెడ్డి గారికి కూడా కృతజ్ఞతలు. ఏదేమైనా కూడా జిహెచ్ఎంసీ ఎన్నికలు జరగాల్సి ఉన్నది. ఆ ఎన్నికల ఫలానా తేదీల్లోగా ఫలానా నెలలోగా నిర్వహించాలని చెప్పి కోర్టు ఆదేశాలు జారీ చేసింది. అప్పటిలోగా వార్డుల విభజన జరగాల్సింది. అయితే ఉన్న బోగస్ 15 లక్షల బోగస్ ఓట్లు ఏరివేస్తే కానీ వార్డుల పునర్విభజన సాధ్యం కాదు అని ప్రభుత్వం చెప్తున్నది. ఇదంతా జిహెచ్ఎంసీ ఎన్నికల్ని మరింత వాయిదా వేయడం కోసం అని చెప్పి ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నంగా చాలామంది భావిస్తున్నారు. విమర్శలు వస్తున్నవి, ఇది మంచిది కాదు, ప్రభుత్వం ఆలోచించాలి. ఇప్పటికే ఇతర పార్టీల నుంచి వచ్చిన శాసనసభ్యుల స్థానాలకు ఎన్నికలు జరపవలసి ఉంది, కార్పొరేషన్లకు ఎన్నికలు జరపవలసి ఉన్నది. అధికారంలో ఉన్న ప్రభుత్వం బాధ్యతగా ఈ వ్యవహారాన్ని నడపాల్సిన అవసరం ఉన్నది. ఇవాళ 4th ఎస్టేట్, రేపటి 4th ఎస్టేట్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్ టు సాక్షి. దిస్ ఈజ్ అమర్ సైనింగ్ ఆఫ్.